గైస్ ప్రెజెంట్ ఇరాన్, యుఎస్ఏ, ఇజ్రాయెల్ ఈ 3 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం తాలూకా ఎఫెక్ట్ ఏమో మన ఇండియా పైన చాలా అంటే చాలా దారుణంగా పడుతుందండి. అది ఎంత దారుణంగా అనేసి అంటే మనం ఏదైనా ఒక టిఫిన్ షాప్కి వెళ్ళి టిఫిన్ తీసుకున్నాం అనేసి అంటే మనం తీసుకున్న ఆ టిఫిన్ కి మాత్రమే మనీ పే చేయడం కాకుండా మనం తీసుకున్న టిఫిన్ ని తయారు చేయడానికి ఎంతైతే గ్యాస్ ఖర్చు అవుతుందో ఆ గ్యాస్ కి కూడా మనీ పే చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఇంకా సింపుల్ గా చెప్తాను, మీరు ఈ ఫోటోని చూడండి. చెన్నైలో ఒక పర్సన్ ఏమో 70 రూపాయల సాంబార్ రైస్ అయితే తీసుకున్నాడండి. తను తీసుకుంది 70 రూపాయల సాంబార్ రైస్ అయినప్పటికీ తనకి ఆ హోటల్ వాళ్ళేమో మొత్తం 85 రూపాయల బిల్ అయితే వేశారండి. ఎందుకనేసి అంటే తను తీసుకున్నది 70 రూపాయల సాంబార్ రైస్ అయినప్పటికీ ఆ 70 రూపాయల సాంబార్ రైస్ ని తయారు చేయడానికి మొత్తం 15 రూపాయల గ్యాస్ అయితే ఖర్చు అయిందంట అండి. సో అందుకని 70 రూపాయలు ప్లస్ 15 రూపాయలు మొత్తం 85 రూపాయల బిల్ అయితే వేశారండి. సో మొత్తానికి అర్థమైంది కదండి, ఇంత దారుణంగా ఉన్నాయన్నమాట ప్రెసెంట్ మన ఇండియాలో పరిస్థితులు ఆ యుద్ధాల వల్ల. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే గైస్, మనం గమనించాల్సింది మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో ప్రెసెంట్ మన ఇండియాలో ఎల్పీజీ షార్టేజే లేదు. నిజం చెప్పుకోవాలనేసి అంటే అక్కడ యుద్ధాలు స్టార్ట్ అయినప్పటి నుంచి మన ఇండియాలో ఎల్పీజీ ప్రొడక్షన్ అయితే 10% వరకు పెంచడం అయితే జరిగింది అని అయితే చెప్తుందండి. కానీ బయట పరిస్థితులు మాత్రం ఇంత దారుణంగా ఉన్నాయన్నమాట. అయితే ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ మీ ఏరియాలో గ్యాస్ సిలిండర్స్ అవైలబిలిటీ ఎలా ఉందో అది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. మీరు ఇంకా ఈ రీల్ ని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.